అరే చేబ్రోల్ కిరణ్, నీకేమన్నా మతి భ్రమించిందా? లేక నీ ఇష్టానుసారం పేలుతున్నావు? మీ అమ్మని అడుగురా, మీ నాన్నగా పుట్టావో లేదో. ఇంకొకరి విషయాలు నీకెందుకు? జగన్మోహన్ రెడ్డి భార్య గురించి, అవినాష్ రెడ్డి ఏవేవో పేలుతున్నావు. ఇది యావత్ రాష్ట్ర ప్రజానీకం, ప్రతి ఒక్క వ్యక్తి ఖండించాల్సిన విషయం. ఇట్లా తప్పుడు కూత కోసే నా కొడకలను అడ్డరోడ్లో నిలబెట్టి వాళ్ళకి ఏం లేకుండా కట్ చేసేయాలి నా కొడకలకి. అయ్యి అసలు వాని వాయిస్ వింటే వాడు మగాడా? అసలు వాని వాయిస్ ఏమైనా మగాడిలాగా ఉందే? ఇట్లా ఎదవనా కొడుకులు కూడా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి ఇంకొకరి గురించి ప్రస్తావించేంత దమ్ములు ఇక్కడ ఈయనకి. నిజంగా ఈ రాష్ట్రంలో ఉండే జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ వాడిని చక్కా చింపి నడి రోడ్డు మీద వాయిలాక్ బర్రెల నిర్ణయపూర్వం అంటారు, అందరికీ తెలిసిన లేదా? ఆ వాయిలాక్ బర్రెలు తీసుకొని పిర్రెల మీద కొట్టుకుంటా నా కొడుకును. ఎంత దూరం పరిగెత్తే అంత దూరం కొట్టుకుంటూనే పోవాలి. అంత కసి వస్తూ ఉంది వాడి మాటలు మాట్లాడలేదు. రాయలసీమ భాషలో చెప్పాలంటే నా కొడుకును మెట్టుతో కొట్టుకుంటూ పోవాలి రోడ్డమ్మడిని. ఎందుకురా నీకు అంత పొగరు? నా కొడక ఎవరెండ చూసుకుంటారా? ఇంత విరవీగుతున్నావు నువ్వు? నీకు అసలు ఒక మగాడితో తలపడే ధైర్యం కూడా నీకు లేదు కదా. నీ వాయిస్, నీ శరీరాకృతి చూసే నిన్ను కుక్కలు కూడా అన్నీ తగలేస్తాయి. నీకు ఇంత దమ్ము ధైర్యం ఎక్కడ తిన్నా కొడక? నీకు వస్తుందిరా, నీకు తొందరలోనే ఉంది. నీ బెల్లం కోసి నీ కాలికి తాడు కట్టి పైన కిందికి వేలాడదీసే రోజు. కాపాడదారు, గుర్తుపెట్టుకో.